నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. పాపమనే భారం మానవుడు మోసుకుంటున్నాడు. ఆ పాపమనే భారము తీసివేయడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. మానవ జీవితము మట్టి లాంటిది, మరి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిడి వంటి ఇదే అని దేవుడి వాక్యం చెలివిస్తుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిడి వంటి వారే. చూడండి ప్రియులారా, మనం శాశ్వతమైంది అని అనుకుంటున్నాం. ఏది శాశ్వతం? ఏడు మిద్దెలా, ఎండి బంగారాలా? మనలో ఉన్నది ఏది శాశ్వతం కాదు. కానీ ఒకరోజు ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, మనమే వెళ్ళిపోవాలి. అందుకే మానవ జీవితం శాశ్వతమైంది కాదు, అది మట్టిదని దేవుడు చదివిస్తున్నాడు. అందుకే దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువు ఉదక నరుడు జీవాత్మయను. జీవాత్మను కలిగిన మనిషి ఎందుకు మరి ఆశలో పడిపోతున్నాడు? ఆశ మనిషికి తీరకుండా ఉంది. మరి ఏమైనా పట్టుకొని పోతావా అంటే ఏమీ పట్టుకొని పోలేడు. మరి వట్టి చేతులతో వచ్చావు, వట్టి చేతులతోనే వెళ్ళిపోతావని దేవుడి వాక్యం చెల్లిస్తుంది. అందుకే ప్రియులారా, 2025 సంవత్సరాల కింద ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎందుకు ఈ తొందరపాటు? ఎందుకు నీ పాపాలు మోస్తున్నావు? నీవు పాపమనే భారం మోసి మరి పరలోక రాజ్యం వెళ్తావా? వెళ్ళలేవు. అందుకే నీ భారము దింపుకుంటే మరి పరలోక రాజ్యం వెళ్తావు. ఆ భారం అనేది ఏది? పాపం అనే మూట. ఆ మూట ఇక్కడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నావో, ప్రాణం ఉండగానే ప్రభువుని యేసుక్రీస్తు దేవుడని పరిశుద్ధుడని నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తం చిందించి శిలోవారి మీద మరణించి సమాధి చేయబడి మరి ఆయన 3వ దినమున సజీవుడిగా లేచాడు. యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే నిత్య జీవము, యేసుక్రీస్తే ఆయన మహిమగల దేవుడుగా ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన అటువంటి గొప్ప దేవుడు మన కొరకే సామాన్యమైన మానవుడిగా జన్మించి సామాన్యమైన మరి ఈ భూమి మీద జీవించాడు. ప్రియులారా, శ్రీమంతి నగర్ గ్రామవాసులారా, మరి చక్కటి శుభ సందేశం ఈ ఉదయకాలంలో తోసివేయకుండా మాకు కాదులే అనుకోకండి. మనమందరం కూడా ఒకరి తర్వాత ఒకరోజు వెళ్ళిపోవలసిమా? ఇది శాశ్వతమైన ఇల్లు కాదు. శాశ్వతమైన ఇల్లు పరలోక రాజ్యంలో ఉంది. ఆ పరలోక రాజ్యంలో ఎన్నడూ ఆకలితో పుల్లేని రాజ్యం ఇస్తా అంటున్నాడు ప్రభు. ఆలోచించండి ప్రియులారా, మరి సినిమాలు, సీరియల్ మీద, మరి తాగుడు, వ్యభిచారము, దొంగతనం మీద మానవుడు ఆశపడుతున్నాడు. కానీ ఇది మట్టి శరీరం అండి. ఒకరోజు